వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్లో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనులకు మంత్రి సురేఖ నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విన్, థానాజీ వాకాడే, కార్పొరేటర్ చింతాకుల అనిల్, ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎస్సీ ప్రవీణ్ చంద్ర, CMHO డాక్టర్ రాజిరెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి నిర్మల, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ రామాలయ కమిటీ చైర్మన్ పెద్దలు మా పితృ సమానులు అన్నాల మల్లయ్య గారికి, నాతో పాటు ఈ శంకుస్థాపన కార్యక్రమం మాతో పాటు పాల్గొన్నటువంటి భావి తరాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు మన మంత్రి గారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంటే ఇంకా స్పెషల్ గా ఏమైనా ఉంటే కూడా మంత్రి గారు ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మేయర్, ఒక కమిషనర్ కాదు, ప్రజల సహకారం కూడా ఉండాలి, అధికారుల సహకారం కూడా ఉండాలి. ఉన్నదే ఏ పనైనా కూడా మరి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ గుడిని నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తా ఉన్నాను. ఆ దినదినాభివృద్ధి చెందుకుంటూ మరి వారి కమిటీ నాయకత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు కూడా ఎవరికి ఏమీ ఆశించకుండా వాళ్ళు సొంత నీళ్లతో ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. మరి ఈ రోజు కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి 35 లక్షల రూపాయలు కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది సరిపోదు అని చెప్పారు. వేరే కూడా ఇంకా అవసరం ఉంటే మా నుండి కూడా మేము ఇస్తాము. అవసరమైతే 2 వేల నుంచి కూడా మంత్రి గారు సహకరించాలి అని వారు కోరారు. తప్పకుండా దేవాలయాల అభివృద్ధిలో, ముఖ్యంగా వరంగల్ టెంపుల్స్ అభివృద్ధిలో నేను ప్రత్యేక దృష్టి సాధిస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి దేవాలయ శాఖగా మంత్రిగా నేనున్నప్పుడు నా జిల్లాలో గురువులు ఎంత అభివృద్ధి చేసుకుంటే చరిత్ర నా పేరు నిలిచిపోతుంది. ఒకవేళ నేను ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే చరిత్రను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోదు. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమం మేము చేయాలి. మరి నేను దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రతి గుడిలో కూడా ఏ కార్యక్రమాలు చేయాలి, ఉచిత బస్సుల వల్ల ఊళ్ళలో భక్తుల సంఖ్య పెరిగిపోయింది. మహిళా భక్తుల సంఖ్య, స్థానిక కార్పొరేటర్ గారు అందరి సహకారంతో మరి కమిటీ సభ్యుల సహకారంతో ఈ గుడిని ఇంకా అయితే పేపర్